కృష్ణగిరి మండలం కాటారుకొండ గ్రామానికి సమీపంలోని పులిచెర్లలో భూ వివాదం చెలరేగింది. మంత్రాలయం మండలం చిలకడగోన గ్రామానికి చెందిన మహేష్ మీడియాకు తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం పులిచెర్ల గ్రామానికి చెందిన దాసరి మధు 65 ఏళ్ల వృద్ధ మహిళ దాసరి ప్రమీలకు ఉన్న 11 ఎకరాల పొలాన్ని ఆక్రమించుకోవడానికి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో కృష్ణగిరి ఎస్ఐ జి కృష్ణమూర్తి కూడా భూ కబ్జాదారులతో లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకుని ప్రమీలను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని మహేష్ ఆరోపించారు. అంతేకాకుండా వృద్ధ మహిళపై తప్పుడు ఫిర్యాదులు నమోదు చేసి కేసులు పెట్టించారని ఆయన వాదించారు. గ్రామస్తులు ఇలాంటి పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని వృద్ధ మహిళకు న్యాయం చేయాలని కోరుకున్నారు. నన్ను కొట్టినందుకు నేను అక్కడ కృష్ణగిరికి వెళ్ళినాను. ఆయన్ని సార్ విధంగా కొట్టినారని చెప్పినాను. చెప్తే ఎందుకు కొట్టినారు వీరని అడిగినాడు. అవును సార్ కొట్టినామన్నారు. కొట్టినామంటే 3 రోజులకు 4 రోజులు రాపండి, నేను మీకు న్యాయం చేస్తానన్నాడు. మాట్లాడదామన్నాడు. అన్న తర్వాత వాళ్ళు గేట్ దగ్గర వచ్చి, నాకన్నా ముందు వాళ్ళ గేట్ దగ్గర వచ్చి నన్ను అక్కడ కొట్టినారు. నువ్వు ఇక్కడ వచ్చి కేసు పెడతావా మా మీద కేసు ఇక్కడే కొడతాం చూడి, మేము డబ్బులు కట్టుకున్నాం, నువ్వేం చేసుకుంటావు ఇక్కడ చంపుతామని చెప్పి నన్ను కొట్టినారు అందరూ. రాజు మహేష్ అనేట ఆయన, వాళ్ళు 2వ భార్య పిల్లలు. ఆ పొలంలో నేను ఉండగా కొట్టినారు సార్ వాళ్ళు. అక్కడ పొలం తీసుకోవాలని, నేనుండే పొలంలో వాళ్ళు తీసుకోవాలని నన్ను కొట్టినారు. సరే చెప్పి మరి కొట్టిన తర్వాత సార్ నన్ను కొట్టారని చెప్పిపోతే, ఎందుకు కొడతారు నిన్ను, లంచం ఉంటా, నీకు బుద్ధి ఉందే లేదా, ముసలిదానివైనా అబద్ధాలు చెప్తావా? ఎస్ఐ గారు, కృష్ణమూర్తి గారు, కృష్ణగిరి ఎస్ఐ గారు అంటే సార్ కొట్టినారు సార్, మీరు రాండి సార్, అక్కడ రాండి, మీకు గేట్ దగ్గర కొట్టారంటే బతుములాడుతుంటే కానిస్టేబుల్ పంపించినారు. వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ ముసలాంను కొట్టినారు, ఎవరు దిక్కులేరు ఆమెకి, ఏం సార్ మీరు ఎందుకు పట్టించుకోరంటే, అవునా కొట్టినారా, సరే సరే సార్ చెప్తాము, నువ్వు డోన్కి వెళ్ళి గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి అది ఎమ్మెల్సీ చేసుకొచ్చుకోపో అని చెప్పినారు. నేను నడవలేని పరిస్థితులు ఉన్నాను సార్. అక్కడ ఆటోకి పంపించినారు. అక్కడ వేతలకు 2:30 అయింది. ఇంజక్షన్ వేసినారు. తర్వాత పొద్దున ఎమ్మెల్సీ తీసుకొని పోదమ్మా, ఇప్పుడు మేము స్కానింగ్ తీయలేక లేదన్నారు. పొద్దున ఎమ్మెల్సీ తీసుకొని కృష్ణగిరికి వచ్చినాను. నా పేరు మధు. ఈమె మా పెద్దమ్మ గారు, ఈమె పేరు ప్రమీల. ఈమె పొలంలో ఉండగా వీళ్ళ బంధువులు రిలేటివ్స్ భూమి కొట్టేయాలనే ఉద్దేశంతో జూలై 21వ తారీఖు ఆమె మీద దాడి చేశారు. ఆమె 21వ తారీఖు కర్నూలు జిల్లా ఎస్పీ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇట్లా నన్ను కొట్టినారు పొలంలో అని చెప్పి, పొలం కొట్టేయాలనే ఉద్దేశంతో 21వ తారీఖు కంప్లైంట్ ఎస్పీ గారు రెఫర్ చేశారు కృష్ణగిరి ఎస్ఐ గారికి. ఆయన ఆగస్టు 7వ తారీఖు ఈమెని కొట్టిన వాళ్ళని పిలిపించాడు. ఒకటే రోజు 7వ తారీఖు పోలీస్ స్టేషన్కి. అయితే విచారించిన పిమ్మట ఎస్ఐ గారు వాళ్ళు కొట్టడం వాస్తవమే అని చెప్పి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ మీరు ఒక రోజు రండమ్మా, వాళ్ళు ఒప్పుకున్నారు మిమ్మల్ని కొట్టడం అని చెప్పి, నేను విచారిస్తాను, తర్వాత ఈ భూమి గురించి కూడా విచారిస్తానని చెప్పినాడు. చెప్తే సర్లే సార్ మరి ఎప్పుడు రమ్మంటారంటే, నేను కానిస్టేబుల్ గారిని పంపిస్తాను, అప్పుడు రండి అని చెప్పారు. వాళ్ళకి ఏదైనా డీల్ చేసుకోవడం తెలీదు. అయితే వాళ్ళు గేట్ దగ్గర వెయిట్ చేశారు ఈమె కోసము. ఈమె ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్ లో గేట్ దగ్గరకు పోగానే ఈమె మీద మళ్ళీ అటాక్ చేశారు. మా మీదనే ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తావా, మేము ఎస్ఐ గారికి డబ్బులు ఇచ్చాము, నిన్ను కొట్టి చంపేసినా కూడా అడిగే దిక్కు లేదని చెప్పి ఈమెని స్టేషన్ ప్రెమిసెస్ లోనే కొట్టారు. ఎట్లా అంటే ఆమె ఆమె స్ప్రో కోల్పోయేటట్టు కొట్టారు. కొట్టిన తర్వాత మళ్ళీ ఎస్ఐ గారికి నేను కాల్ చేశాను, సార్ ఇట్లా పలాని ప్రమీలని ఎస్పీ గారు పిటిషన్ ఉంది కదా సార్, ఆమెను మీరు మళ్ళీ రామన్నారంట, కొడుతున్నారంట స్టేషన్ ప్రెమిసెస్ లో కాల్ చేశాను. అబ్యూజింగ్ గా మాట్లాడినా కూడా నేను రిక్వెస్ట్ చేశాను, సార్ ఎలానా మీరు కొంచెం పట్టించుకోండి సార్ అంటే, లాస్ట్కి నాతో తిట్టి దుర్భాషలాడి తర్వాత అగ్రి అయ్యి కానిస్టేబుల్ పంపిస్తే కానిస్టేబుల్ గారు కూడా కాల్లోనే విచారించినారు. విచారించిన పిమ్మట ఎస్ఐ గారు చెప్పిన పిమ్మట విచారించినాను, మీ అమ్మను కొట్టడం మీ బంధువులను కొట్టడం వాస్తవం అని చెప్పి ఆయన కూడా ధృవీకరించినారు. తర్వాత వాళ్ళే హాస్పిటల్కి మేము జాయిన్ చేసి మెడికల్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కేసు ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. 8వ తారీఖు మళ్ళీ వెళ్ళారు, కేసు తీసుకోలేదు, ఈమెను ఎట్లా పడితే అట్లా తిట్టినారు. మళ్ళీ ఎస్పీ గారికి 8వ తారీఖే పిటిషన్ ఇవ్వడం జరిగింది, ఇట్లా పట్టించుకుంటలేరని చెప్పి. మళ్ళీ ఆ పిటిషన్కి బదులుగా ఎస్పీ గారికి 13వ తారీఖు తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు, అసలు గొడవే జరగలేదు, ఆమెను కొట్టలేదని చెప్పి. తర్వాత మళ్ళీ ఎస్పీ గారికి వెళ్ళి, సార్ మళ్ళీ ఇట్లా ఆయన తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడని చెప్పి డైరెక్ట్గా ఎస్పీ గారిని కలిసి చెప్పడం జరిగింది విషయము. ఆయన అగ్రి అయ్యి ఎవిడెన్స్ ఉన్నాయంటే అన్ని ఆడియోలు వీడియోలు ఎస్బీ వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు ఎంక్వైరీ చేస్తాము, నెక్స్ట్ వీక్ కలవండి అని చెప్పారు. తర్వాత ఎస్పీని కలవనీయకుండా చేస్తున్నారు. అయితే సిఐ గారు ఈ విషయంలో కల్పించుకొని
ఇది ఎస్పీ ఆఫీస్ నుంచి వచ్చింది కనుక మీరు ఎఫ్ఐఆర్ చేయండి అంటే ఈమె తరపున ఈమె కంప్లైంట్ ఒకటి రాస్తే వేరే కంప్లైంట్ రిజిస్టర్ చేసి